హాయ్ నమస్తే. ఒక పట్టణంలో విజయ్ అనే వ్యక్తి నివసిస్తుండేవాడు. చాలా తెలివైనవాడు, ఎదగాలన్న ఆలోచన ఉన్నవాడు. నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. అత్యంత ఉత్సాహంతో కుటుంబంతో ఒక శుభదినాన మొదలుపెట్టాడు. అలా కుటుంబం అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఆ వ్యాపారాన్ని చేస్తున్నారు. 4-5 నెలల తర్వాత వాళ్ళకు అర్థమైంది చేసిన కష్టానికి తగ్గ ఫలితం కూడా రావట్లేదని. మరి ఇలా రోజులు గడుస్తున్నాయి, అర్థమవుతుంది. కానీ లైఫ్ స్టైల్ మారింది. వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్కి వచ్చేసారు. ఖర్చులు పెరిగినాయి, కానీ వ్యాపారం నుంచి రిటర్న్స్ రావట్లేదు. ఇంట్రెస్ట్లకి డబ్బులు సరిపోవడం లేదు. సో ప్రెజర్స్ పెరిగిపోతుంది విజయ్ లోపల. ఇంకా కొద్ది రోజుల్లోనే తన కుటుంబం పైన, అక్కడ భార్య పైన అరవడం మొదలైంది. బంధాలు కొంచెం బలహీనంగా కనిపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి. తన ప్రెజర్ తట్టుకోలేక వ్యాపారాన్ని మూతేసి ఆస్తులు అమ్ముకొని ఆ ఊరు నుంచే వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ విజయ్ చేసిన తప్పేంటి? తను వ్యాపారం ప్రారంభించడమా? దిస్ ఈజ్ ఆంజనేయ తప్పెట్ల, వాస్తు అండ్ మీ బిజినెస్ కోచ్. గత 20 సంవత్సరాల నుంచి 5,000 కుటుంబాలకు 1000కి పైగా వ్యాపార సముదాయాలకు సలహాలు సూచనలు ఇస్తూ విజయపథంలో నిలపడం జరిగింది. మరి ఈ స్టోరీలో మీకు విజయ్ చేసిన తప్పు కనుక ఒకసారి చూస్తే, తనకు మార్కెట్ పైన అవగాహన లేదు, తను ఏం చేయాలో క్లారిటీ లేదు. ఎందుకంటే అక్కడ నలుగురి మాట విన్నాడు, తను వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతకు మించి ఒక బిజినెస్ మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు అంతకు. అలాగే వారి కుటుంబంలో కూడా బిజినెస్ పైన అవగాహన లేదు. అసలు బిజినెస్ అంటే ఏంటి అనే అవగాహన లేకుండా ప్రారంభించడము, బ్రాండింగ్ లేకపోవడము, మార్కెట్లోకి ఎలా వెళ్ళాలో తెలియకపోవడము, ఇవన్నీ కలిసి తనకు ఊహించింది ఒకటైతే జరిగింది ఒకలా కనిపించి ఆ యొక్క బిజినెస్ నుంచి బయటకు రావడమే కాదు, తన కుటుంబాన్ని రోడ్ మీద తీసుకొచ్చాడు. మరి ఇలాగే చాలామంది విజయులు మన చుట్టూ ఎంతో మంది కనిపిస్తారు, మన ఇళ్ళల్లోనే ఉంటారు. ఇలా కావద్దనే ఈ యొక్క వీడియో మీ గురించి. మరి ఒక బిజినెస్ కావాల్సిన ముఖ్యమైన 3 విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్, చాలామంది అనుకుంటారు బిజినెస్ చేసే టైం చాలా ఉంటుంది అని. కాదు, ఎవరైనా బిజినెస్ చేసినప్పుడు అన్లిమిటెడ్ టైం 24 అవర్స్ సిద్ధంగా ఉండాలి ఆ యొక్క వ్యాపారం నడవడానికి. అంతకు మించి మనీ ఫ్లో జరుగుతుండాలి. డబ్బు అనేది నిరంతరంగా దానికి కావలసినంత పోస్తూ ఉండాలి. ఎలా అయితే ఒక మొక్కకు నీళ్లు పోస్తామో మనీ అలా పెడుతూ ఉండాలి. అంతకు మించి అక్కడ వ్యాపారి తన స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి జరగకపోయినా ఆ వ్యాపారం మూతపడే ఛాన్స్ 100% ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ కావాలి. వాళ్ళు మనీ పెట్టడానికి, స్కిల్ డెవలప్ చేయడానికి, టైం కంప్లీట్గా ఇవ్వడానికి. సో ఇది వ్యాపారి యొక్క లక్షణం, వ్యాపారి యొక్క ముఖ్యమైన 3 స్కిల్స్. మరి అసలు వ్యాపారాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎంతమందికి అవగాహన ఉంది? వ్యాపారం ప్రారంభించే ముందు మనకున్న స్కిల్ ఏంటి, మనం ఏ వ్యాపారం చేయాలంటే ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి మన సొసైటీలో, మన చుట్టూ. ఒకసారి గమనిస్తే మన ఇండియన్ మార్కెట్ అంతా కూడా 99% సర్వీస్ బేస్ మీద ఉంటుంది. కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయరు. వచ్చిన ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికే ఎక్కువ మంది పనిచేస్తారు. అంటే ఎక్కడ పనిచేస్తున్నాం మనం? సర్వీస్ ఇవ్వడానికి ఎక్కువ పనిచేస్తారు. అంటే సర్వీస్ బిజినెస్సే ఎక్కువగా ఉంటాయి. అందులో చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు, అలాగే సాధారణ వ్యాపారులు, బడా వ్యాపారులు. సో మనం ఒకసారి చిరు వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే, తోపుడు బండ్లు, ఫుట్పాత్ పైన బిజినెస్ చేసుకునే వాళ్ళు, అలాగే కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళు. వీళ్ళు నిత్య అవసరాల కోసం, రోజు గడవడం కోసం పనిచేస్తుంటారు. సో అంటే ఎక్కడ ఉద్యోగం రానప్పుడు కూడా ఇలాంటి వ్యాపారాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్, అలవాట్లు, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే అద్భుతంగా రానిచ్చి చిన్న వ్యాపారులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న వ్యాపారాల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న వ్యాపారాలు ఆ యొక్క పనినే వృత్తిగా పెట్టుకొని పనిచేసేవాళ్ళు. ఎలా అంటే చిన్న చిన్న టీ స్టాల్స్, అలాగే చిన్న చిన్న కిరాణా షాప్స్, అలాగే చిన్న చిన్న సర్వీస్ సెంటర్స్ పెట్టుకొని ఆ వృత్తిలో వాళ్ళు పనిచేస్తుంటారు. మరి ఇక్కడ వీళ్ళకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అంతకు మించి
టైం మేనేజ్మెంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ టైము వీళ్ళు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారుల విషయానికి వస్తే స్టార్టప్స్, స్కూల్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, ఐటీ, వీళ్ళందరూ కూడా ఒక వ్యాపారాన్ని అంటే ఫ్యాషన్తో చేసేవాళ్ళు అనమాట. ఆ వ్యాపారాన్ని ఒక ఇంట్రెస్ట్తో చేసే అద్భుతమైన వ్యక్తులు. సో ఈ వ్యాపారంలో అసలైన పెయిన్ పాయింట్ రిఫరల్ బిల్డింగ్ అండ్ పేమెంట్స్. ఇవి ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు. సో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మనం ఒకసారి చూస్తే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ బ్రాండ్ బిల్డింగ్లో వీళ్ళు వెనుకబడిపోవడం వల్ల ఈ యొక్క రిఫరల్ కావచ్చు, పేమెంట్స్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈ యొక్క సమ్మేళనమే రిఫరల్ అన్న విషయం అని తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే ఈ రిఫరల్లోనే వారి యొక్క లాభం ఉంటుంది, వారి బిజినెస్ స్కేల్ అప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్కిల్స్ కనుక ఒక వ్యాపారికి ఉంటాయో అతను మాత్రమే తన యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఈ సొసైటీలో అసలు ఈ యొక్క కోర్సెస్ పైన అవగాహన లేదు. అసలు ఇవి ఇలా ఉంటాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోవడం కూడా ఒక సమస్య ఈరోజు మనం మన వ్యాపారంలో చూస్తున్నాం. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టడం వల్ల, చేస్తుండడం వల్ల ఈరోజు ఆ రిఫరల్ బిల్డింగ్లో కావచ్చు, పేమెంట్ ఇష్యూస్లో మెజారిటీ ప్రాబ్లమ్స్ మన వ్యాపారులు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. బడా వ్యాపారులు వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ అండ్ కార్పొరేట్, పబ్లిక్ సెక్టార్స్. సో వీళ్ళు ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్, అలాగే కొలాబరేషన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్ కనుక ఫోకస్ చేయడం, అంతకు మించి బ్రాండ్ రిటైనింగ్ మీద చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఈ యొక్క బడా వ్యాపారాలు ఇంకా ముందుకెళ్తాయి. సో ఈరోజు చక్కగా మనం ఒక వ్యాపారం చేయడానికి కావాల్సిన ముఖ్యమైన 3 టైం, మనీ, స్కిల్ నిరంతరం ఫ్లో అవ్వాల్సిందని తెలుసుకున్నాం. అలాగే 4 రకాల వ్యాపారాలు: చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు, వ్యాపారులు, బడా వ్యాపారులు. సో వీళ్ళ గురించి తెలుసుకున్నాం. అలాగే మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒక్కొక్క క్లారిటీ వచ్చింది. అలాగే మీరు మీ మనస్తత్వానికి, మీ ఆర్థిక స్థితికి ఏ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతారో తెలుసుకోవాలని ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితమైన నిర్ణయం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఆంజనేయ తప్పెట్ల.